రాజు, వెన్నెల, హాసిని మాట్లాడుకుంటూ ఉండగా కొత్త టీచర్ వసుంధర వస్తుంది. వసుంధర, వెన్నెల ఒకరినొకరు చూసుకుని షాక్ అవుతారు. ఇక అప్పుడే విద్యార్థులంతా ఉండడంతో ఏమీ మాట్లాడుకోలేరు. ఇక వసుంధర తమ విద్యార్థుల్ని చూసి, నేను ఇవాల్టి నుండి కొత్తగా వచ్చాను. తెలుసు టీచర్, కొత్త వాళ్లే కదా కొత్తగా పరిచయం చేసుకుంటారు. అవును, మీరు కాస్త కోపంగా ఉంటారని విన్నాను. అలా కనిపించటం లేదే, సాదాసీదాగానే ఉన్నారు. అబ్బో, బాబుగారికి భయం తెలియనట్టుంది. అవును టీచర్, భయం మా ఇంటా వంటా లేదు. నేను తొడగుడితే భయం కూడా భయపడుతుంది. అయితే ఒక పని చేద్దాం. వెళ్లి గోడకొచ్చి వేస్తే ఆ భయం ఎక్కడుందో వెతికి తీసుకొస్తాను. తర్వాత ఆ భయానికి నేనొక గుణపాఠం చెప్తాను. వెళ్ళి అలా గోడకొచ్చి వేయి. వెళ్ళు బాబు, వెళ్ళు అంటూ వసుంధర చెప్పడంతో రాజు ఇంకేం మాట్లాడకుండా వెళ్లి గోడకొచ్చి వేస్తాడు. రాజుని చూసి మిగిలిన విద్యార్థులు నవ్వుకుంటారు. ఇక వసుంధర అందర్నీ పరిచయం చేసుకుంటుంది. తర్వాత పాఠాలు చెప్పటం మొదలెడుతుంది. అలా ఆ రోజు కాలేజీ పూర్తయ్యాక వెన్నెల దగ్గరికి వసుంధర వెళ్తుంది. ఏంటొదినా, నువ్విక్కడున్నావేంటి? నువ్వు చదువుకుంటున్నావా? నీకు పెళ్ళైందని ఇక్కడ ఎవరికీ తెలిసినట్టు లేదు. నిన్నిక్కడ చూసి నేను ఆశ్చర్యపోయాను. నేను కూడా నిన్ను ఆ రోజు పెళ్లిలో చూసిందే, మళ్ళీ ఇప్పుడే చూస్తున్నాను. ఇంతకీ నువ్విక్కడికి టీచర్గా వచ్చావేంటి? ఇక్కడైతే ఇంటికి కాస్త దగ్గరగా ఉంటుంది, అందుకే ఇక్కడికి బదిలీ అయ్యాను వదినా. అన్నట్టు తమ్ముడు నువ్వు మాట్లాడుకోవటం లేదని విన్నాను, నిజమేనా? అదేం లేదండి, మేం మాట్లాడుకుంటూనే ఉన్నాం కదా. అవతల నాకు ఆలస్యం అవుతుంది. మీతో తర్వాత మాట్లాడతాను. అన్నట్టు మిమ్మల్ని ఒక విషయం అడగాలి. ఏంటో చెప్పు. నాకు పెళ్ళైందని, నువ్వు మా ఆయన అక్కవని ఇక్కడ ఎవరికీ చెప్పకు. అస్సలు చెప్పను. అలా చెప్తే అప్పుడు అందరూ నన్ను చూసి నవ్వుకుంటారు కదా. అలా వసుంధర, వెన్నెల కాసేపు మాట్లాడుకొని ఎవరి పాటికి వాళ్లు వెళ్లారు. వెన్నెలని చూసి కాస్త కోపంగానే ఉంది వసుంధర. ఇక ఇంటికి వెళ్లి తన తమ్ముడు గోపిని అడిగింది. ఏంట్రా, నీ భార్య ఎక్కడా? ఇంట్లో ఉండకుండా చదువుకోమని పంపించావా తనని? పెళ్ళయ్యాక కూడా ఇలా చదువుకోవడం ఏంట్రా? ప్రేమ ప్రేమ అని ఆ రోజు మమ్మల్ని ఇబ్బంది పెట్టావు. ఇప్పుడు నీ భార్య చెప్పేవన్నీ విని గంగిరెద్దులా తలూపుతున్నావా? ఈరోజు నేను టీచర్గా వెళ్లిన కాలేజ్లోనే నీ భార్య వెన్నెల చదువుకుంటుంది. ఆ విషయం ఎవరికైనా తెలిస్తే నన్ను చూసి అందరూ నవ్వుకుంటారా? అక్కా, తనకి చదువుకోవడం అంటే ఇష్టమని చెప్పింది. తనేమైనా కోట్లకి కోట్లు డబ్బడిగిందా? లేదు కదా, కేవలం చదువుకుంటానంది అంతే. కాదనలేకపోయానక్కా, చదువుకోనివ్వు. మీరిద్దరూ ఒకే కాలేజీలో ఉంటారు కదా, కాస్త వెన్నెలని జాగ్రత్తగా చూసుకోవక్కా అంటూ గోపి చెప్పడంతో వసుంధరకి కోపం ఎక్కువవుతుంది. మన స్థాయికి తగిన అమ్మాయిని పెళ్లి చేసుకోకుండా రోడ్డున పోయే తాగుబోతోడి కూతుర్ని చేసుకున్నాడు. ఇప్పుడేమో ఇలా చేస్తున్నాడు. చిచ్చి, వీడు మారడు. పెద్దవాళ్ల మాట వింటే కదా బాగుపడడానికి. వసుంధర అలా చీకొట్టి అక్క నుండి వెళ్తుంది. తన అక్క తిట్టడంతో గోపి బాధపడుతుంటాడు. ఇక అప్పుడే వెన్నెల అక్కడికొస్తుంది. బాధపడుతున్న తన భర్తని చూసి, ఏంటండి బాధపడుతున్నారు? మీ అక్కేమైనా చెప్పిందా మీకు? అన్నీ ఇప్పుడే చెప్పింది. నేనలా చదువుకోవడం మీ అక్కకేమైనా ఇబ్బందా? అదేం లేదు వెన్నెల, నువ్వు వాళ్ల గురించి ఏమీ ఆలోచించకు. నేను చెప్పింది మాత్రమే విను చాలు. ఇంట్లో అందరూ మనల్ని సరిగ్గా మాట్లాడుకోవట్లేదని అనుకుంటున్నారు. అయ్యో, ఇప్పుడెలాగండి? అవేం ఆలోచించకు, అవన్నీ నేను చూసుకుంటాను. నువ్వింక ప్రశాంతంగా వెళ్ళి చదువుకో. అలా గోపి చెప్పడంతో ధైర్యంగా ఉంది వెన్నెల. ఇక మరుసటి రోజు కాలేజీలో రాజు కాస్త అల్లరి చేస్తుంటాడు. వెన్నెల, ఈ రోజేంటి నువ్వింత అందంగా ఉన్నావు? రోజు రోజుకు నీ అందం రెట్టింపు అవుతుంది. ఇదిగో హాసిని, మీ అక్కని చూసి నేర్చుకో. ఎంత పద్ధతిగా ఉంటుందో చూడు. ఒరే రాజు, పద్ధతి పరమాన్నం అంటూ పులిహోర కలపకురా. అక్క, వీడి మాటలు నమ్మకు. వాడికి అవసరం ఉంటేనే మనల్ని పొగుడుతాడు, లేకుంటే అస్సలు పట్టించుకోడు. నాకు తెలుసులేవే. అయినా రాజు, నువ్విలా పిచ్చి వేషాలు వేస్తుంటే చదువెలా చదువుతావురా? నోటితోనే చదువుతాను కదా. చూసావా అక్క వీడి పిచ్చి చేష్టలు? ఇంతలో వాళ్ల మాటలు వింటూ తరగతి గదిలోకొస్తుంది వసుంధర. వెన్నెల, రాజులు చనువుగా మాట్లాడుతుండడాన్ని వసుంధర గమనిస్తుంది. రాజు చేసే తమాషాలకు వెన్నెల నవ్వటం చూసి వసుంధరకి కోపం ఎక్కువవుతుంది. కాస్త నిశ్శబ్దంగా ఉండండి. ఏంటిది? మీరు చదువుకోవడానికొచ్చారా, మాట్లాడుకోవడానికొచ్చారా? కాస్తైనా బుద్ధుందా మీకు? ఇంత వయసొచ్చింది, ఆ మాటలేంటి? రాజు, లేచి నిలబడు. నేనేం చేశాను టీచర్? నోర్ముయ్ వెధవ, ఆడపిల్లలతో ఆ మాటలేంటి? అయినా వాళ్ల దగ్గర నువ్వెందుకు కూర్చుంటున్నావు?
అమ్మాయిలు అబ్బాయిలు వేరువేరుగా కూర్చోండి అంటూ వెన్నెల దగ్గరి నుండి దూరంగా కూర్చోమని రాజుకి చెప్తుంది. అలా చేయడంతో వెన్నెల కాస్త ఇబ్బందిగా చూస్తుంది. ఇంతలో వసుంధర, ఇదిగో వెన్నెల, నువ్వు చాలా బాగా చదివే విద్యార్థివి. ఇలాంటి వాళ్ల పక్కన కూర్చొని నీ చదువు పాడు చేసుకోకు. రేపటి నుండి నువ్వెవరి పక్కన కూర్చోకు, విడిగానే కూర్చో. అలాగే టీచర్. అలా వసుంధర ప్రతిరోజు వెన్నెలను ఒక కంట కనిపెడుతూ ఉంటుంది. వెన్నెల కూడా వసుంధరని ఏమీ అనలేకపోతుంది. వసుంధర చెప్పేవన్నీ చేస్తుంది. అలా కొన్ని రోజులు గడుస్తాయి. ఒకరోజు వసుంధర దగ్గరికి గోపి వస్తాడు. ఏంటి గోపి, చాలా ఆనందంగా ఉన్నావు? ఏమైందిరా? అక్క నేను నాన్నని కాబోతున్నాను. నా భార్య గర్భవతయింది. అవునా? నిజమారా నువ్వు చెప్పేది? అవునక్క, నాకింకా చాలా పనులున్నాయి. ఈ విషయం చాలా మందికి చెప్పాలి. నీతో తర్వాత మాట్లాడతాను అంటూ గోపి అక్కడి నుండి వెళ్తాడు. గోపిని పిలుస్తున్న వసుంధర మాటలు లెక్క చేయకుండా వెళ్ళిపోతాడు. ఆ రోజు వసుంధర కాలేజ్లో వెన్నెలని కలుస్తుంది. ఏంటి, గర్భవతివయ్యావంట? నిజమేనా? అవును టీచర్. అరే, తరగతి గదిలోనే నన్ను టీచర్గా చూడు, మిగిలిన సమయంలో కాదు. నువ్వు ప్రెగ్నెంట్ అయ్యావంటే నేను నమ్మలేకపోతున్నాను. నిజమేనా? అవును. నా తమ్ముడు నువ్వు దూరంగానే ఉన్నారని తెలుసు. వాడితో నువ్వు సరిగ్గా మాట్లాడవని తెలుసు. మరిదెలా సాధ్యమైంది? నిజం చెప్పు, ఏం నాటకాలు ఆడుతున్నావు? నా తమ్ముని మోసం చేస్తుంటే నేను చూస్తూ ఊరుకుంటాననుకుంటున్నావా? ఎవ్వర్ని వదిలిపెట్టను. నిజం చెప్పు వెన్నెలా, నేను నువ్వు గర్భవతివని తెలిసినప్పటి నుండి భరించలేకపోతున్నాను. ఇది కాలేజ్. ఇక్కడందరూ మనల్నే చూస్తున్నారు. మీరిలా మాట్లాడడం నాకు నచ్చలేదు. నన్ను అవమానిస్తున్నారు. హే, ఆపు. ఆ మాటలేంటి? అమాయకంగా మాట్లాడేసి చేసిందంతా చేసేసి నీలాంటి దాన్ని ఎక్కడ ఎలా పెట్టాలో అలా పెట్టుంటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు. ఆ రాజుగాడితో తిరుగుతూ ఉంటావు. ఇంకేం పనుండదా నీకు? వాడేంటెప్పుడు నీ పక్కనే కనిపిస్తాడు? మేమెప్పటి నుండో స్నేహితులం, అలాగే మాట్లాడుకుంటాం. వెన్నెల అలా చెప్పడంతో వసుంధర ఇంకేం మాట్లాడకుండా మౌనంగా వెళ్ళిపోతుంది. అలా 2-3 రోజులు గడుస్తాయి. వెన్నెల అలా చెప్పడం వసుంధరకి అస్సలు నచ్చలేదు. ఇక ఒకరోజు కాలేజ్ అయిపోయిన తరువాత వెన్నెలని వెంబడిస్తుంది వసుంధర. అలా చాలా దూరం వెళ్లిన వెన్నెల ఒక చెట్టు కింద ఆగింది. అది చూసిన వసుంధర, ఇది జగత్కిలాడిలా ఉంది. నా తమ్ముణ్ణి మోసం చేస్తుంది. ఎవరితో తిరుగుతుందో ఈరోజే కనిపెట్టేస్తాను. ఆధారాలతో సహా నా తమ్ముడి ముందుంచుతాను. ఇదేం చెప్పినా వాడు గుడ్డిగా వింటున్నాడు. ఈ రోజుతో దీని పని అయిపోయింది. రాని, ఆ వచ్చేవాడెవడో చూస్తాను. దీని అంతు చూస్తాను. ఆ రాజుగాడే వస్తాడని నాకు తెలుసు. వాడికి చాలా పనిష్మెంట్లు ఇచ్చాను. అయినా వెన్నెలతో చనువుగానే ఉంటున్నాడు. ఈరోజు వాడి పని అయిపోతుంది. రాని వెదవా. అలా వసుంధర దూరం నుండి అనుకుంటుండగా వెన్నెల దగ్గరికి గోపి వస్తాడు. గోపిని చూసి వసుంధర షాక్ అయింది. వీడొచ్చాడేంటి? వీళ్ళిద్దరూ ఇంట్లో సరిగ్గా మాట్లాడుకోరు కదా, ఇక్కడ మాత్రం సరదాగా ఉంటున్నారే. ఇంకా కాస్త దగ్గరగా వెళ్ళి చూద్దాం, వీళ్ళేం మాట్లాడుకుంటున్నారో తెలుస్తుంది అని అనుకుంటూ వసుంధర ఇంకాస్త దగ్గరగా వెళ్లి చూస్తుంది. అక్కడ వెన్నెల తన భర్త గోపిని చూసి చాలా సంతోషంగా, ఏవండి, ఈరోజు నాకు చాలా ఆనందంగా ఉంది. మనిద్దరం అమ్మా నాన్నలం కాబోతున్నాం. నాకు చాలా సంతోషంగా ఉంది వెన్నెల. ఈ విషయం అందరికీ చెప్పి వేడుక చేసుకుందాం. ఈ మధ్య మీ అక్క నన్ను ఇష్టానుసారంగా మాట్లాడుతుంది. నాకలా మాట్లాడటం చాలా బాధగా ఉందండి. మొన్న మధ్య నన్ను అనుమానిస్తూ మాట్లాడిందండి. నేను భరించలేకపోయాను. అక్కెప్పుడు అంతే, నా గురించి ఆలోచిస్తూ ఉంటుంది వెన్నెల. చాలా మంచిది. కాకపోతే కాస్త ఆవేశం ఎక్కువ. కాలేజ్లో నేను ఆ రాజుగాడితో మాట్లాడడం మీ అక్కకు అస్సలు నచ్చటం లేదు. వాణ్ణి చాలాసార్లు ఇబ్బంది పెట్టింది. పిచ్చి పిచ్చి పనిష్మెంట్లు ఇచ్చింది వాడికి. అక్కని కాలేజ్లో అందరూ మెంటల్ టీచర్ అని అంటారంట కదా, కొంతమంది మాట్లాడుకుంటుంటే విన్నాన్లే. గోపి అలా మాట్లాడడం చూసి వసుంధర చాలా సంతోషిస్తుంది. నవ్వుతున్న తన తమ్ముడు గోపిని, వెన్నెలని దూరం నుంచి చూస్తూ, నేనేదేదో అనుకున్నాను, ఇక్కడ ఇంకేదో జరుగుతుంది. వీళ్ళిద్దరూ కలిసిమెలిసి లేరనుకున్నాను. పెళ్ళయ్యాక వీళ్ళిద్దరూ దూరంగా ఉండడంతో పాపం వెన్నెలపై అనుమానమొచ్చింది. వీళ్ళిలా ఉంటారని నాకేం తెలుసు. సరే, మొత్తానికైతే వీళ్ళిద్దరూ సంతోషంగా ఉన్నారు. ఇప్పుడు నాకు ఆనందంగా ఉంది. అలా వసుంధర ఇంటికి చేరుకుంది. ఇక ఇంటికెళ్లిన తరువాత ఆ రోజు రాత్రి గోపితో మాట్లాడుతూ, ఒరేయ్ తమ్ముడు, ఇన్నాళ్ళు నేనొకటనుకున్నాను, కానీ అది నిజం కాదని తెలిసింది. నేనే కాస్త ఎక్కువగా ఆలోచించి అనుమానించాను.
నన్ను క్షమించరా. క్షమించడం ఎందుకక్కా, ఇక అవన్నీ వదిలేయ్. నువ్వెప్పటిలాగే సంతోషంగా ఉంటే చాలు. ఇక ఆ మరుసటి రోజు కాలేజ్కి వెళ్లిన తరువాత వెన్నెల, రాజు, హాసినీలని చూసి నవ్వుతూ మాట్లాడుతుంది వసుంధర. చూడు వెన్నెల, మా ఇంటికి వారసునివ్వబోతున్నావు. నాకెంతో సంతోషంగా ఉంది. ఏంటి వెన్నెలా, నువ్వు పెళ్లి చేసుకుంది వసుంధర టీచర్ వాళ్ళ తమ్ముణ్ణా? చూసావా హాసిని, ఇన్నాళ్ళు మనకి ఈ విషయం తెలియనేలేదు. మొత్తానికి ఇక తెలిసింది కదా, ఇప్పటికైనా వసుంధర టీచర్తో పరాచకాలాడటం ఆపు. అరే, వసుంధర టీచర్ని నేనెలా వదిలేస్తాను? ఇకపై కాస్త ఎక్కువగానే ఆట పట్టిస్తాను. ఎంతైనా మన వెన్నెలకి వదిన కదా. రాజు అలా అనగానే హాసిని, వెన్నెల ఇద్దరూ నవ్వుకుంటారు. ఇక అప్పటి నుండి వసుంధర వెన్నెలతో బావుంటుంది. వెన్నెల కూడా తన అత్తారింట్లో అందర్నీ బాగా చూసుకుంటుంది. హాసిని ఇంటికొచ్చేసరికి కాంతమ్మ సంతోషపడుతుంది. హాసిని అక్క వెన్నెల కూడా తన చెల్లిని హత్తుకుంటుంది. హాసిని తన తల్లి కాంతమ్మని పట్టుకుని ఏడుస్తూ, భారీ వర్షాలు, వరదల వల్ల వాహనాల రాకపోకలు ఆగిపోయాయి. నేను చాలా ప్రయత్నించి చూశాను, కానీ నా ప్రయత్నాలన్నీ వృధా అయ్యాయి. అక్క పెళ్లి చూడలేకపోయానమ్మా. నాకు చాలా బాధగా ఉంది. పర్వాలేదులేవే, నువ్వు క్షేమంగా ఇంటికొచ్చావు, మాకంతే చాలు. అసలు వైపు నా పెళ్లి జరుగుతుంటే మరోవైపు నువ్వింటికి రాలేదని ఒక్కటే కంగారు పడ్డాం. అమ్మ అయితే నీకోసం ఎదురు చూసి చూసి భయపడిపోయింది. అందరం ఏం కాదులే అని ధైర్యం చెప్పాం. ఇంతకీ నీ పెళ్లి ఎలా జరిగిందక్కా? ఏవేవో అనుకున్నాను. బావని ఏడిపించాలని, అల్లరి చేయాలని అనుకున్నాను. కానీ ఆఖరికి నీ పెళ్లికే రాకుండా పోయాను. సరేలేమ్మా, ఇక వచ్చావు కదా, నువ్వు చెయ్యాలనుకున్నవన్నీ చెయ్యి. అసలే చాలా దూరం నుండి ప్రయాణం చేసొచ్చావు. కాస్త విశ్రాంతి తీసుకో. సాయంత్రం మీ అక్క నువ్వు కలిసి కబుర్లు చెప్పుకుందురు. అలా కాంతమ్మ మాట్లాడుతుండగా అక్కడికి వెన్నెల భర్త రాము వస్తాడు. రాముని చూడగానే అప్పటి వరకు నవ్వుతున్న హాసిని ఆ క్షణం నుండి మొహం మాడిపోయింది. బాధగా తన బావ వైపే చూస్తుంది. వెన్నెల మాత్రం, ఇదిగోనే బావా బావా అంటూ కలవరిచ్చావు కదా, ఆయనే మా ఆయన. ఇక మీ బావని ఆట పట్టిస్తావో అల్లరి చేస్తావో నీ ఇష్టం. ఏంటి అలా అయిపోయావు? బావని చూసి సిగ్గుపడుతున్నావా? అమ్మా, ఇదిలా మొహమాట పడటం ఇప్పుడే చూస్తున్నాను. సరే వెళ్ళవే, వెళ్ళు, బాగా అలసిపోయినట్టున్నావు అంటూ వెన్నెల తన భర్త రాముతో పాటు గదిలోకి వెళ్ళిపోయింది. వాళ్ళని చూస్తూ లోలోపలే రగిలిపోతుంది హాసిని. తన గదిలోకి వెళ్ళి, ఇదేంటిలా జరిగింది? నేను ప్రేమించిన రాము ఇప్పుడు అక్క భర్త. నమ్మలేకపోతున్నాను. నేను రోజూ రాముని చూస్తూనే ఉన్నాను, కానీ ఏ రోజు నా ప్రేమ విషయం చెప్పలేకపోయాను. ఇదే నేను చేసిన తప్పు. ఇప్పుడు నాకు భర్తగా ఉండాల్సిన వాడు అక్కకి భర్తగా కనిపిస్తున్నాడు. భరించలేకపోతున్నాను. హాసిని అలా తనలో తనే మాట్లాడుతుండగా వెన్నెల అక్కడికొస్తుంది. వచ్చి రాగానే హాసిని చేతులు పట్టుకుని, చూసావంటే నాకు కూడా పెళ్ళైపోయింది. ఇక నీ పెళ్లి కూడా చేసేస్తే నా బాధ్యత తీరిపోతుంది. ఆ మధ్య ఒక అబ్బాయిని చూస్తున్నానన్నావుగా, నీ ప్రేమ విషయం అతనికి చెప్పావా? లేకుంటే మమ్మల్ని వెళ్ళి మాట్లాడమంటావా? నేను మీ బావ వెళ్ళి మాట్లాడతాంలే. అక్క, నన్ను విసిగించకు. చాలా చిరాగ్గా ఉంది. కాసేపు నన్ను ఒంటరిగా వదిలే, వెళ్ళిపో. అబ్బబ్బబ్బా, వెళ్తున్నాన్లేవే, అలా కసురుకుంటావే అంటూ వెన్నెల అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఇక హాసిని మాత్రం తన అక్కని తలుచుకుంటూ కోపంతో ఊగిపోతుంది. నాకు దక్కాల్సిన జీవితాన్ని నువ్వనుభవిస్తున్నావా అక్క? ఆ దేవుడు కూడా నన్ను పెళ్లికి రాకుండా చేసి తప్పు చేశాడు. ఒకవేళ వచ్చుంటే ఆ పెళ్లి జరగకుండా ఆపేసేదాన్ని. నా జీవితాన్ని నేను అందంగా మలుచుకునేదాన్ని. ఆఖరికి ఆ దేవుడు కూడా నాకు అన్యాయం చేశాడు అంటూ హాసిని బాధపడుతూ ఉంటుంది. ఆ రోజంతా సరిగ్గా తినదు, గదిలోనే ఉండిపోతుంది. హాసిని పరిస్థితి చూసి కాంతమ్మ కంగారు పడుతుంది. ఏంటే ఇంటికొచ్చి ఇలా అయిపోయావు? నీకేమైనా పిచ్చి పట్టిందా? అన్నం తినటం లేదు, కనీసం గదిలో నుండి బయటకు రావటం లేదు. ఏం జరిగిందమ్మా? ఈ అమ్మతో చెప్పవా? అమ్మా, నేనేం చిన్నపిల్లను కాను. నన్ను బుజ్జగించాల్సిన అవసరం లేదు. మరైతే బయటకి రా, మీ అక్క బావ నిన్ను తీసుకురమ్మంటున్నారు. అలా కాంతమ్మ మాట్లాడుతుంటే అక్కడికి వెన్నెల వస్తుంది. నవ్వుతూ వెలిగిపోతున్న వెన్నెల మొహం చూసి హాసిని తల్లడిల్లిపోతుంది. హాసిని, నువ్విలా ఉంటే ఎలాగే? ఇక్కడ కొన్ని రోజులే కదా ఉంటావు, మాతో మాట్లాడవా? సరదాగా ఉండవా? రావే అంటూ హాసినిని లాక్కెళ్తుంది. భోజనం దగ్గర కూర్చోబెడుతుంది. మరోవైపు వెన్నెల, రాము కూడా భోజనానికి కూర్చుంటారు. కాంతమ్మ ముగ్గురికి అన్నం వడ్డిస్తుంది. అదే సమయంలో రాము,
ఇదిగో వెన్నెలా, ఈ ముద్ద తిను. ఏవండి, అవతల చెల్లి చూస్తుంది, అలా తినిపిస్తే ఎలా? అదేమైనా అనుకుంటుందేమో. నా భార్యకు నేను తినిపిస్తే తప్పేంటి? సరే, తినిపించండి అని నవ్వుతూ తన భర్త పెట్టే గోరుముద్దలు తింటున్న వెన్నెలని చూసి, రాముని చూసి తట్టుకోలేకపోయింది హాసిని. ఇక అప్పుడే కోపంగా తినే కంచంలోనే చేతులు కడిగేసి బయటకొచ్చేస్తుంది. హాసినిని పట్టించుకోకుండా వెన్నెల, రాము తింటూ ఉంటారు. నేను సహించలేకపోతున్నాను. అది అక్క కాదు, నా పాలిట దయ్యం, నా జీవితాన్ని మార్చేసిన భూతం. నా రాముని నా సొంతం చేసుకోవాలి. ఎలాగైనా సరే నేను దాని అడ్డు తొలగించి రాముని నావాడిగా చేసుకోవాలి. నేను చేసే ప్రయత్నంలో అది చచ్చిపోయినా పర్వాలేదు, నాకు మాత్రం రాము దక్కాల్సిందే, దక్కి తీరాల్సిందే. అంతవరకు నేను నిద్రపోను. అలా పంతంతో నిర్ణయం తీసుకుంది హాసిని. ఇక సమయం కోసం ఎదురు చూస్తుంది. రోజూ తన అక్కనే గమనిస్తుంది. అలా 3 నెలలు గడుస్తాయి. ఒకరోజు హాసిని దగ్గరికి కాంతమ్మ వెళ్తుంది. ఓసేయ్, ఏంటే వచ్చి 3 నెలలైంది, అక్క దగ్గర అస్సలుండలేకపోతున్నావు, బావతో కూడా సరిగ్గా మాట్లాడలేకపోతున్నావు. ఏమైందే నీకో? నువ్విలా ఉంటే వాళ్ళు బాధపడతారు, అర్థం చేసుకో. అదేం లేదమ్మా, ఇకపై అలా ఉండనులే. ఇంతకీ రాత్రి ఏం వంట చేస్తున్నావు? మీ అక్క తనకిష్టమైన కోడికూర వండమంది, కాని మీ బావ మాత్రం కోడికూర తినడంట. అందుకని మీ బావ కోసం వేరే కూర వండుతున్నాలే. కాంతమ్మ అలా చెప్పగానే హాసినికి ఒక ఆలోచన తట్టింది. వెంటనే నవ్వుతూ, అమ్మా, ఈరోజు రాత్రికి అక్కకిష్టమైన కోడికూర నేనొండుతాను, నువ్వు మిగిలినవి చూసుకో, సరేనా? వామ్మో వామ్మో, అక్క మీద అంత ప్రేమ పెట్టుకొని దానికి దూరంగా ఉంటావేంటే? సరే, నీ ఇష్టం, రాత్రికి కోడికూర నువ్వే వండు. అలా కాంతమ్మ అనగానే హాసిని ఆనందానికి అవధులుండవు. ఇక ఆ రోజు రాత్రి కోడికూర స్వయంగా చేసి అందులో విషం కలిపింది హాసిని. ఇది తిన్నాక అది చావటం ఖాయం. తరువాత బావ ఒంటరివాడైపోతాడు. బావకి తోడుగా నేనుంటాను. తర్వాత జీవితాన్ని బావతో సంతోషంగా గడిపేస్తాను అంటూ వండిన కూరని తీసుకెళ్తుంది. ఇక కూర వడ్డిస్తూ ఉండగా కాంతమ్మ చెయ్యి జారి ఒక పాత్ర ఆ కోడికూరపై పడుతుంది. అంతే, విషం కలిపిన కోడికూరంతా నేలపాలైపోతుంది. అమ్మా, ఎంత పని చేశావమ్మా, నీకు బుద్ధుందా లేదా? భోజనం సమయంలో కూడా ఎలా ఉండాలో తెలీదా నీకు? అది కాదే, కాస్త చెయ్యి జారిందంతే, ఇంతలోనే అలా జరిగిపోయింది. ఏంటమ్మా నువ్వు? చెల్లి నా కోసం కష్టపడి వండితే ఇలా చేశావేంటి? హాసిని వెన్నెలపై మరింత కోపంతో రగిలిపోతూ మేడపైకి వెళ్తుంది. అటూ ఇటూ తిరుగుతూ దీర్ఘంగా ఆలోచిస్తుంది. ఇంతలో భోజనం తినేసిన తరువాత బయటకొచ్చి చేతులు కడుగుతున్న వెన్నెలని చూస్తుంది. ఇక మేడపై తన పక్కనే ఉన్న రాయిని చూసి, మరో అవకాశం వచ్చింది. మేడపై ఉన్న రాయిని అక్కపై తోసేస్తాను. తల పగిలి చావటం ఖాయం. ఇది చస్తే గాని నేను సంతోషంగా ఉండలేను. అలా కోపంగా రాయి ఎత్తి తన అక్కకి గురిపెట్టి వేస్తుంది. అంతలోనే చేతులు కడిగేసి హాసిని ఇంట్లోకి వెళ్తుంది. పైనుండి విసిరేసిన రాయి పక్కన పడిపోతుంది. ఛా, మళ్ళీ బ్రతికిపోయింది. దీనికి అదృష్టం పుష్కలంగా ఉన్నట్టుంది. ప్రతిసారి తప్పించుకుంటుంది. ఏదో ఒకటి చేసి దీన్నంతం చేసేయాలి. అలా అనుకుంటూ ఇంట్లోకి వెళ్తుంది. అక్కడికెళ్లి చూస్తే రాముకి మర్దన చేస్తూ ఉంటుంది వెన్నెల. ఏమే, ఇలా రా, మీ బావకి కాస్త మర్దన చేయొచ్చుగా, నాకు కాస్త తలనొప్పిగా ఉంది. అలాగే అక్క, నువ్వెళ్ళు, నేను చూసుకుంటానుగా. అలా హాసిని తన బావతలకు నూనె రాసి మర్దన చేయటం మొదలెడుతుంది. అదే సమయంలో రాముతో మాట్లాడుతూ, బావా, నువ్వు పట్నంలోనే కదా ఉన్నావు, అక్కడెవరూ నిన్ను ప్రేమించలేదా? నేనెవర్నీ ప్రేమించలేదు, కాని నన్ను ఒక అమ్మాయి ప్రేమించేదంట. చాలాసార్లు నా వెనకాలే నడిచొచ్చేదంట. నాతో మాట్లాడాలని ప్రయత్నించేదంట. కాని నేనింతవరకు ఆమెని చూడలేదు. నా స్నేహితులు చెప్తుంటే విన్నానంతే. ఒకవేళ ఆమె నీ దగ్గరికొచ్చి నిన్ను ప్రేమిస్తున్నానని చెప్తే నువ్వేం చేస్తావు? ఒప్పుకుంటావా? ఖచ్చితంగా ఒప్పుకుంటాను. ఎందుకంటే ఆమె నన్ను ప్రేమించింది కదా. ప్రేమించిన వాళ్లను ఎప్పటికీ దూరం చేసుకోకూడదు. ఇక రాము చెప్పిన మాటలకి హాసిని పొంగిపోతుంది. వెంటనే తనే ఆ అమ్మాయిని అని చెప్పాలనుకుంటుంది. ఇంతలో వెన్నెల అక్కడికొస్తుంది. అలా వస్తూ వస్తూ కళ్ళు తిరిగి పడిపోతుంది. ఇక ఆస్పత్రికి వెళ్లగానే శుభవార్త తెలుస్తుంది. నేను అమ్మమ్మని కాబోతున్నాను. హాసిని, నువ్వు పిన్నివవుతున్నావే. మనింటికి ఒక బుడ్డోడొచ్చేస్తున్నాడు. చాలా సంతోషంగా ఉందత్తయ్యా. వెళ్ళి నేను అందరికీ మిఠాయిలు పంచిపెడతాను.
అంటూ రాము వెళ్ళిన తరువాత హాసిని మాత్రం తన అక్కని చూసి కళ్ళెర్రజేస్తుంది. జాగ్రత్తగా వెన్నెలని ఇంటికి తీసుకొస్తున్నట్టు నటిస్తుంది. అలా కాంతమ్మ రాము ముందు వెళ్తుండగా వాళ్ల వెనుక హాసిని తన అక్కని తీసుకెళ్తుంది. అప్పుడే కాస్త దూరంలో ఉన్న ఒక లోయని గమనిస్తుంది. సమయం చూసి ఆ లోయలోకి వెన్నెలని తోసేస్తుంది. కాని అదే సమయంలో కాలు జారటం వల్ల వెన్నెల చీరని పట్టుకుంటూ హాసిని లోయలోకి పడిపోతుంది. కాంతమ్మ రాము వచ్చి ఆ చీర పట్టుకుంటారు. అక్క, నన్ను కాపాడు, నేను చచ్చిపోకూడదక్కా. అలా అనకే, నీకేం కానివ్వను, నువ్వు నా ప్రాణం. ఇదిగో వెన్నెలా, నీ చీరను వదిలే, లేకపోతే ఆ చీర నీ కడుపుకు గట్టిగా తన్నుకొని ఇబ్బంది పడతావు. అమ్మా, ఆ చీరను వదిలేయమ్మా, మీ ఆయనకిచ్చేయ్. నువ్వలా పట్టుకుంటే పుట్టే బిడ్డకు ప్రమాదం. నాకేమైనా పర్వాలేదు, కడుపులో ఉన్న నా బిడ్డ ఏమైపోయినా పర్వాలేదు, కానీ నాకు నా చెల్లి కావాలి, అది ప్రాణాలతో ఉండాలి. వెన్నెల అలా అనేసరికి లోయలో చీర పట్టుకొని ప్రాణాలతో పోరాడుతున్న హాసిని కుమిలిపోతూ ఏడుస్తుంది. తను చేసిన తప్పుల్ని గుర్తు చేసుకుని ఏడుస్తుంది. మరోవైపు కాంతమ్మ రాము చీరని పట్టుకుని పైకి లాగడంతో హాసిని ప్రాణాలతో బయటపడింది. పైకొచ్చిన తరువాత తన అక్క వెన్నెలని చూసి, అక్క, నీ కడుపులో ఉన్న బిడ్డ గురించి కూడా ఆలోచించలేదు, నీ ప్రాణాల్ని కూడా లెక్క చేయలేదు, చావు బతుకుల్లో ఉన్న నా గురించి ఆలోచించావు, నా ప్రాణాల్ని కాపాడావక్కా, నీలాంటి అక్కకు అని లోలోపలే తన తప్పులు గుర్తు చేసుకుని కుమిలి కుమిలి ఏడుస్తుంది. ఏడవకే, చిన్నప్పటి నుండి నిన్ను నా చెల్లిలా చూడలేదు, నా బిడ్డలాగే చూశాను. నీ కంట్లో నలుసు పడితే నా కంట్లో నీళ్లొచ్చేవి. అలాంటిది చేతులారా నిన్ను పోగొట్టుకుంటానా? ఆ దేవుడు కూడా నిన్ను నా నుండి విడతీయలేడు. అలా ఆ ప్రమాదం నుండి బయటపడి ఇంటికి చేరుకున్నారు వెన్నెల, హాసిని. ఇక మరుసటి రోజే తన అక్క వెన్నెల ఆశీర్వాదం తీసుకుని పట్నం బయలుదేరింది హాసిని. తన ప్రేమను తనలోనే చంపుకున్న హాసిని తన అక్క వెన్నెల ప్రసాదించిన కొత్త జీవితంలోకి అడుగుపెట్టింది. ఆ రోజు నుండి అన్నీ మర్చిపోయి సంతోషంగా బ్రతుకుతుంది.